భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ. కరీంనగర్ తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. చంద్రయాన్ గుట్టలో తెలంగాణ ప్రభుత్వం వీకెండ్ కూల్చివేతలు. దేవునూరు గ్రామంలో రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇక వివరాల్లోకి వెళ్తే, రైతుల సమస్యలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు సర్కార్ వైఫల్యం కారణంగానే రైతులకు తీవ్ర నష్టం. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. భారీ వర్షాల వరదలతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే వారి సమస్యలను పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాలికి వదిలేస్తున్నాడని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. సంగెం మండలంలోని చింతలపల్లి గ్రామంలో బాత్రూమ్ గోడ కూలి 5వ తరగతి చదువుతున్న నవదీప్ యాదవ్ మృతి చెందడం జరిగింది. నీ గొర్రెలు పోదాలు ఉడికొచ్చి మేఘాలు నుంచి నీళ్ళు ఎరొచ్చింది గొడకెళ్ళి నీ గొర్రె పిల్లతో మంచిని పోసుకున్నారు ఆయన చదివించి ఇప్పుడు ఇప్పుడు వచ్చిందయ్యా కొడుక నీ గొర్రెలు పోదాలు ఉడికొచ్చి మేఘాలు నుంచి నీళ్ళు ఎరొచ్చింది గొడకెళ్ళి నీ గొర్రె పిల్లతో మంచిని పోసుకున్నారు ఆయన చదివించి సమైక్య భారతదేశాన్ని సృష్టించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ అమర్తో కలిసి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీ అనంతరం యూనిటీ మార్చ్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. Spread the message among my fellow countrymen. I take this place. A single, entire country will be a single country and will be united. The political philosophers of that time, if you know what for political philosophers, mainly in Western, they did not believe India can be united. గౌరవనీయులు కర్నూలు పార్లమెంటు సభ్యులు మరియు బస్తిపాటి నాగరాజు గారికి జిల్లా అధికారుల తరఫున జిల్లా కలెక్టర్ గారి తరఫున స్వాగతం సుస్వాగతం సార్.
ఏ విధంగా అయితే పాటుపడ్డారో అందులో ముఖ్యంగా సమైక్యత కోసం అనే భాగంగా ఆనాటి పరిస్థితుల వలన దేశమంతా ఒక సైడ్ ఉంటే హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం గవర్నమెంట్ లో నిరంకుశత్వంలో ఉంటే ఇది దేశ సమైక్యతకు భంగం పడుతుందని చెప్పేసి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజు అంతా ఎంత కాదు. ఆ విషయాన్ని ఆయన ఉపసంకల్పంతో తీసుకొని నిజాం మెడల నుంచి ఈ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేశారు. వారు హైదరాబాద్ సంస్థానం వాళ్ళు లేదు మేము ఉంటే ఏకపక్షంగా ఉంటాం లేదా పాకిస్తాన్ కలుపుతాం అంటే కూడా ఉత్తరాలైనా కష్టపడి ఈ దేశంలో విలీనం చేసి దేశ సమైక్యతలో పాటుపడ్డారు. అంతేకాక దేశ సమగ్రత కోసం కూడా చాలా పాటుపడ్డారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆ కృషికి గుర్తించి గౌరవ ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రిగా ఉండగానే గుజరాత్ రాష్ట్రంలో నర్మదా రోడ్డున బ్రహ్మాండమైన కాంస్య విగ్రహాన్ని ఆయన చిహ్నంగా స్థాపించారు. మరి ఈరోజు ఆ ఆశయాలను సమైక్యతను సమగ్రతను కాపాడడంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఏమాత్రం లోపం లేకుండా చిత్తశుద్ధితో దేశం యొక్క భారతదేశం యొక్క సమైక్యతను సమగ్రతను కాపాడడంలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే జమ్మూ కాశ్మీర్లో విపరీతమైన ధోరణులు ఉంటే 370 ఆర్టికల్ తీసుకొచ్చి అక్కడ స్వేచ్ఛా వాయువులు పిలిచే విధంగా మన గౌరవ ప్రధానమంత్రి చేసినటువంటి కృషి మీకు అందరికీ తెలిసిన విషయమే. అంతేగాక ప్రపంచ దేశాల నుంచి మన భారతదేశానికి ఎక్కడ కూడా ముప్పుబాటు లేకుండా మన భూభాగాన్ని ఒక సెంటీమీటర్ కూడా వేరే దేశం వాళ్ళకి ఇచ్చేది లేకుండా ఈనాడు మన ప్రధానమంత్రి చేస్తున్నటువంటి కృషి మీకు అందరికీ తెలిసినటువంటి విషయం. ఇకపోతే మనం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క ఆశయం ఏమంటే మనమంతా ఈ దేశ సమైక్యతలో భాగంగా ప్రతి మనిషి ఏ విధంగా సమైక్యత కోసం ఆయన పాటుపడ్డారో ప్రతి భారతీయుడు సమైక్యత కోసం సమగ్రత కోసం పాటుపడతారో అదే నాకు ఘనమైన ఇవ్వాలని చెప్పేసి ఆయన భావించారు. కాబట్టి మన ప్రతి ఒక్కరు భారతీయుడు దాంట్లో భాగస్తులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజస్థాన్ జైపూర్లో దారుణం జరిగింది. ఓ హై స్కూల్లో 5వ అంతస్తు నుండి దూకి 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని అమైరా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. పోలీసులు వచ్చేలోపు పాఠశాల సిబ్బంది ఆ ప్రాంతాన్ని రక్తపు మరకలను శుభ్రం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఫర్నిచర్పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. బీఆర్ఎస్ గద్దెను ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ ఆఫీస్పై కాంగ్రెస్ జెండా ఎగరవేసి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో గులాబీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా గతంలో ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అని బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్నారని చెబుతున్నారు.
వనస్థలీపురంలోని భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీలోకి అర్ధరాత్రి మద్యం సేవించి ముగ్గురు దుండుగలు గోడ దూకి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన తీరు భయభ్రాంతులకు గురవుతున్న కాలేజీ హాస్టల్లో ఉన్న దాదాపు 50 మంది విద్యార్థులలో రాచకొండ పోలీస్ కమిషనర్కు అదే రాత్రి ఆన్లైన్ ఫిర్యాదు చేసిన కాలేజీ ప్రిన్సిపల్. ఇప్పటి వరకు చర్యలు శూన్యం పట్టించుకొని పోలీసులు ఆరోపిస్తున్న కాలేజీ యాజమాన్యం. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు పిల్లలు. చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి నేను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను 30,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గెలిస్తే విజయోత్సవ కార్యక్రమంలో బోరబండ చౌరస్తాకు దివంగత నేత పీజేఆర్ పేరును పెడతామని ప్రకటించారు. శనివారం రాత్రి బోరబండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హామీలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. అదే కాదు, మా బాబా చెప్తున్నాడు, అన్న ఈ ప్రాంతంలో పీజేఆర్ గారికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఆనాడు పీజేఆర్ గారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లకు ఈడ ఉండడానికి నిలువ నీడిచ్చిండు. ఈ బోరబండ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా పేరు పెట్టమని. తప్పకుండా విజయోత్సవ ర్యాలీకి మళ్ళా ఇక్కడికి వస్తాం. ఈ చౌరస్తకు పీజేఆర్ బోరబండ చౌరస్తా అని పేరు పెట్టుడే కాదు, పీజేఆర్ విగ్రహాన్ని పెట్టించి మీ అభిమాన నాయకుడి విగ్రహాన్ని పెట్టించడానికి, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించడానికి నేను మళ్ళా మీ దగ్గరికి వస్తా. ఇవాళ వాళ్ళు ఎవ్వరు ఏం చేసినా, ఎన్ని ఓట్లు వేసినా మళ్ళీ దొంగకు దొరకకుండా పోతారు. తుపాకీ గుండుకు కూడా అందరూ. ఇవాళ కేవలం ఓట్లున్నాయని మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాలు చాలా కాలంగా రోడ్డు లేకుండా ఉన్నాయి.
పిల్లలకు పాఠశాలలు, రోగులకు ఆసుపత్రులు లేవు. మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిన ఎవరైనా బాంబులతో పేల్చివేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందుకే 2014లో మీరు మాకు అవకాశం ఇచ్చినప్పుడు భారతదేశాన్ని మావోయిస్టు ఉగ్రవాదం నుండి విముక్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాము. నేడు దేశం మొత్తం అసంకల్ప ఫలితాలను చూస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. आदिवासी इलाके सड़कों से वंचित रहे, बच्चों को स्कूल नहीं मिले, बीमारों को अस्पताल नहीं मिले और जो जहां थे बम से उड़ा दिया जाता था, डॉक्टरों को, टीचरों को मार दिया जाता था और दशकों तक देश पर शासन करने वाले आप लोगों को अपने हाल पर छोड़कर वे लोग एयर कंडीशन कमरों में बैठकर अपने जीवन का आनंद लेते रहे। साथियों, मोदी अपने आदिवासी भाई बहनों को हिंसा के इस खेल में बर्बाद होने के लिए नहीं छोड़ सकता था। मैं लाखों माताओं बहनों को अपने बच्चों के लिए रोते बिलखते नहीं छोड़ सकता था। इसलिए 2014 में जब आपने हमें अवसर दिया तो हमने भारत को माओवादी आतंक से मुक्ति दिलाने का संकल्प लिया और आज इसके नतीजे देश देख रहा है। 11 साल पहले देश के 125 जिले ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతదేశ సైనిక శక్తిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల కరీంనగర్ బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. శనివారం సాయంత్రం కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం ఓ వర్గం ఓట్ల కోసం మన దేశాన్ని, మన సైనికులను ఘోరంగా అవమానించారని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగజారి ఇండియన్ ఆర్మీపై వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలన్నారు. ఆపరేషన్ సింధూర్ ఇండియన్ ఆర్మీని అవమానించే రీతిలో మాట్లాడినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ప్రాణాలకు వడ్డీ ఆపరేషన్ సింధూరులో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను చెండాడినటువంటి భారత త్రివిధ దళాలను కించపరుస్తూ ఏదైతే సౌభాగ్యాన్ని, దేశ సమైక్యతను, ఏదైతే దేశ ప్రజలందరినీ కూడా కించపరిచే విధంగా పాకిస్తాన్ పరాయి దేశానికి ఒత్తాసు పలుకుతూ ఈనాడు ఒక సీఎం హోదాలో ఉండి సిగ్గుచేటుగా మాట్లాడిన మాటలు ఇది దేశ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ క్షమించరు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో జీన్స్ లోపలే ఉంది భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే అంశాన్ని ఏదైతే రాహుల్ గాంధీ గారు విదేశాల్లో పోయి భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం, అదే రీతిలో ఈనాడు సీఎం గారు కూడా నిన్న ఓట్ల కొరకు దిగజారి దేశ భద్రతను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదు. ఓట్లు వస్తే పోతాయి. ఒక మతానికి చెందిన ఓట్లను లబ్ధి చేకూర్చడం కొరకు ఏదైతే బై ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే సీటు కొరకు దేశ ప్రతిష్టను, ఏదైతే త్రివిధ దళాల సైనికులు, ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేది మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే తెలంగాణ ప్రజలకు, భారతదేశ ప్రజలందరికీ కూడా వెంటనే క్షమాపణ చెప్పి నువ్వు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు నిన్ను క్షమించరు. ఇలాగే వెనక్కి తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ నిన్ను గుంజిళ్ళు తీసేరాక ఈ భారతదేశం పైన కానీ, భారతదేశ త్రివిధ దళాలపైన కానీ భారతదేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే నిన్ను గుంజిళ్ళు తీపిస్తాం భారతీయ జనతా పార్టీ తరఫునని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం. మజ్లిస్ మెప్పు కోసమే అజారుద్దీన్కి మంత్రి పదవి. ఎంఐఎం చెప్పినట్టు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుచుకుంటాయి. జూబ్లీహిల్స్ కు కేసీఆర్ బీఆర్ఎస్ చేసిందేమిటి? కేసీఆర్ ఇక్కడ పాదయాత్ర చేస్తే పరిస్థితి తెలుస్తుంది. ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు జూబ్లీహిల్స్ ప్రజలను ఓట్లు అడుగుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు.
ఏ రకంగా ఈ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీ కనిసైగల్లో పనిచేస్తా ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాల నేతృత్వంలో ఆడిందే ఆటగా పాడిందే పాటగా మజ్లిస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. తెలంగాణకు దేశానికి పట్టినటువంటి చీడ పురుగు మజ్లిస్ పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నాం. మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నిజాం టైం నుంచి కూడా మనకు ఈ యొక్క మజ్లిస్ పార్టీ నాటి రజాకారులు ఆనాడు పెట్టినటువంటి పార్టీ మరి ఈ రోజు వరకు కూడా హిందువుల మనోభావాలతో చెలగాట మాట ఏతున్నదో మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మజ్లిస్ పార్టీ హైదరాబాద్ నగరంలో ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతా ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలను ఈ రెండు పార్టీలు మరి ఈరోజు జీవుజూర్ అంటూ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకప్పుడు పాత బస్తీకి ఒక అసెంబ్లీకే పరిమితమైనటువంటి ఎంఐఎం పార్టీ ఈరోజు తెలంగాణ దేశమంతా విస్తరించేటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే కేసీఆర్ ఏ రకంగా మజ్లిస్ పార్టీని పోషించాడో పొగిడాడో మనం చూశాం. నేను విమానం తీసుకొని నేను అసదుద్దీన్ ఓవైసీ దేశమంతా తిరుగుతాం, బీజేపీ వ్యతిరేకంగా దేశ ప్రజలను సంఘటితం చేస్తామన్నాడు. పాపం ఆయన పోయి ఫామ్ హౌస్ లో ఉన్నాడు. మరి ఈ రోజు కేసీఆర్ బాధ్యత రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా 2014లో మజ్లిస్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు రంగంలోకి దింపారు. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలనేటువంటి విషయము గాంధీ భవన్ లో నిర్ణయం కాలే, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్ణయం కాలే, దారుసలాంలో నిర్ణయం జరిగింది. అందుకే ఈరోజు ఎంఐఎం పార్టీ నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో సైనికులకు సంబంధించినటువంటి భూమి, మిలిటరీకి సంబంధించినటువంటి భూమి కబ్రస్థాన్లో కేటాయించారు. నోటిఫికేషన్ వచ్చిన రోజే, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన రోజు ఎర్రగడ్డలో కూడా ఖాళీల మధ్య, బస్తీల మధ్య, అపార్ట్మెంట్ల మధ్య ఇల్లీగల్ గా బలవంతంగా అక్కడ కూడా మరి కబ్రస్థాన్కి ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ ను గద్దెదింపిన తర్వాత మజ్లిస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరింది. ఈరోజు ఎంత పరిస్థితి ఉందంటే మజ్లిస్ పార్టీ ఏది చెప్తే అది చేయడానికి రెండు పార్టీలు పోటీలు పడతా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలను, అఫీజ్మెంట్ పాలసీ, బుజ్జగింపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తా ఉంది. అందుకే అనేక రకాలుగా కొత్తగా వార్తలు వింటున్నాను. మొన్న 2 సంవత్సరాల క్రితం అంటే 18 నెలల క్రితము జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని, ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే మరో వారంలో పోలింగ్ జరుగుతుండగా మరి ఏ రకంగా గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తా ఉన్నారో. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు కరీంనగర్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ముస్లింల పట్ల, మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు మహమ్మద్ అజీం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ఈరోజు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో ఈరోజు ముస్లింల సహకారం కోవడం జరిగింది. నేను ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, నిజామాబాద్ సభలో మీరు ముస్లింలను అవమానపరుస్తూ ఆ రోజు వ్యాఖ్యలను చేసిన వ్యాఖ్యలు మర్చిపోయినారా అని అడుగుతున్నా. ఈరోజు నేను ఆ వ్యాఖ్యలను మరొకసారి మిమ్మల్ని గుర్తు చేస్తున్నా. ఆ రోజు నిజామాబాద్ సభలో మీరు వేలాది మంది ఉన్న సభలో ముస్లింలను అవమానపరుస్తూ ముస్లింలు పరిందో జైసే హై దానా కిదర్ దాలేతో ఉదర్ జాతే అని ఒక పక్షులతోని పోల్చడం కూడా జరిగింది. ఆ రోజు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుపోవడం కాదు కదా, ఈరోజు మళ్ళా ముస్లింల యొక్క సహకారం కోరడం ఎంతవరకు కరెక్ట్? మరియు ఈరోజు మీరు ఒక మహిళా నాయకురాలిగా ఉండి, జాగృతి సమస్యలుగా అధ్యక్షురాలుగా ఉండి, ఈరోజు మీరు మహిళల కోసం నేను ముందుగా ఉంటా అని మీరు చెప్పడం, మహిళల కోసం మేము పోరాడతామని చెప్పడం, మహిళలకు మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కనీసం మహిళలకు మీరు ముందు వరుసలో కూడా నిల్చోబెట్టలేని పరిస్థితి. అంటే మీరు మహిళలకు ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ప్రజలు నమ్మాలి. మరియు మీరు రాజకీయం కోసం, లబ్ధి కోసమే తప్ప ప్రజలకు చేసింది మీరు ఏమీ లేదు. మీరు అధికారం కోల్పోయింది కాబట్టి ఈరోజు మీరు ప్రజలకు తిరుగుతున్నారు తప్ప, ఒకవేళ మీకు అధికారం ఉన్నట్టయితే అదే మీరు లగ్జరీ లైఫ్తోని తప్ప ప్రజల యొక్క రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేని పరిస్థితి మీది. ఈరోజు మీరు
కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తున్నదో అది అభివృద్ధి మీరు చూడక మీరు ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మీరు కరీంనగర్లో మీరు కనీసం రాకపోవడం, కనీసం మీ యొక్క ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోకపోవడం, మీరు ఈరోజు అధికారం కోల్పోయింది కాబట్టి మీరు ఈరోజు ఈ ప్రజా జాగృతి జనబాట చేయడం తప్ప, మరియు కనీసం మీరు 10 సంవత్సరాల హైదరాబాద్ నుంచి కరీంనగర్కి స్మార్ట్ సిటీ ఇచ్చిన చెప్తున్నారు. మరి స్మార్ట్ సిటీకి అభివృద్ధి చెందలేదు అని చెప్తున్నారు. వాస్తవంగా అభివృద్ధి జరగలేదు. కానీ మీరు 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు నిలదీయలేదు మీ ప్రభుత్వాన్ని? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని అకస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు నిందలు వేయడం తప్ప వచ్చిన 2 సంవత్సరాలలో అభివృద్ధి చేయలేదని మీరు చెప్తున్నారు. గత 10 సంవత్సరాల్లో మీరు అభివృద్ధి చేయకపోవడంతో మిమ్మల్ని మీరు గద్దెదించడం జరిగింది మీ ప్రభుత్వాన్ని. మీరు ఈరోజు మీ తగాదాలు, మీ బంధువుల తగాదాలు తప్ప మిమ్మల్ని బహిష్కరితం చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదా? మరియు ఈరోజు మీరు ప్రజల కోసం వెళ్తా అని చెప్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటా అని చెప్తున్నారు. మీరు ప్రజల సమస్యలు తెలుసుకోవడం, మీకు ప్రజల కోసం పనిచేయాలని లేదు. ఏదైతే స్లిప్ ఉంటుందో ఆ స్లిప్ రాయడం, చూసుకొని చదవడం తప్ప వేరే ఉద్దేశం మీకు లేదు. ఒకవేళ మీకు నిజంగానే న్యాయం చేయాలనుకున్నట్టయితే ఈరోజు మీరు మహిళలను ముందు వరుసలో నిల్చోబెట్టి, అంటే ముందు వరుసలను కూర్చోబెట్టి మీరు మాట్లాడుతూ ఉండే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.